టానిక్ ఇస్తా. టానిక్ ఏం చేస్తా అంటే ఊపి 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 వేసుకో. మీ బాబాయ్ మళ్ళీ మరి కదా రావయ్యా. సరే సరే పో 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 ఇంటికి పోయి వేసుకో. మళ్ళీ కూడా మందులు మందులు ఈ మందులు ఇది పొద్దున వేసుకో, మాపుడు వేసుకో, పొద్దుగాల ఈ పచ్చడి పొద్దుగాలనా? పచ్చడి పొద్దుగాల ఈ తెల్లదర్ర ఉంది కదా, కూర తిన్నాక వేసుకో. నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు. డాక్టర్ చెప్తుంటే ఆడ చెప్పేయని చెప్పు, ఎందుకంటే నేను డాక్టర్ని ఆడ చెప్పాడు. పచ్చగోలి పచ్చగోలి నీళ్ళు ఆగముందు వేసుకో. నీళ్ళు తాగుతుంది. ఎర్రగోలి తెల్లగోలి ఒక ముక్క పెట్టినాక వేసుకో. నీళ్ళ గోలి ఉంది కదా, అది కూర తిన్నాక వేసుకో. సరే సరే మళ్ళీ వస్తా. మంచి 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 నాకు తక్కువ అయినట్టే కదా. తక్కువ మళ్ళీ రావచ్చు అవుతుంది. మళ్ళీ రావద్దా? రాలే నా దగ్గరికి ఎవ్వరు రాలేదు. మళ్ళీ వచ్చినా మళ్ళీ రాలేదు. మళ్ళీ కడుపులో నేను చెప్పి అర్థం చేసుకోపోయా. చెప్తా మళ్ళీ నేను డాక్టర్ అని, నువ్వు డాక్టర్ అని డిసైడ్ అయింది. నువ్వు ఎవరు చెప్పకు, సరేనా? సరే సరే. ఏ ఊరేమో ఇది అమ్మ ఒకటే మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఈ సర్పంచ్ ఏమో ఊరు అందరు మంచిగా అని చెప్పారు. నిజంగా చాలా మంచి ఊర్లో. మళ్ళీ ఇక పొద్దుగాల సురువైంది. నువ్వేమో కూలిపోయినావు. పొద్దుగాల సురువైంది. కడుపు లగాదం నెచ్చినొచ్చింది. కడుపు లగాదం నెచ్చినొచ్చింది. ఊర్లో కొత్తగా రాలేదు డాక్టర్, వచ్చాడు. దగ్గర పోయినా ఆయన దగ్గర పోయినా గసుంటి వస్తాయన నాకు వస్తాయంట వాడు. కడుపులో ఆగాలం నెత్తురు వచ్చింది. మళ్ళీ పొద్దుగల చచ్చిపోతా అనుకున్నా. కడుపులో నెత్తి వచ్చింది. మళ్ళీ ఇక టానిక్ ఇచ్చిండు సారు. ఈ నల్ల బాక్స్ అదే, ఈ నల్లది ఇది అదే ఊపి పోయమన్నాడు. ఏందది టానిక్? నా కడుపులో నెత్తిన వస్తే ఇచ్చిండు డాక్టర్. నేను అప్పట్లో అయిద్దా కదా. నువ్వేం చదివినవా? పంపిస్తే వాడికి మరి ఈ టానిక్ ఏం చేయాలని దాన్ని రాత్రి నాకు ఊపి తాగిపి. నీకే నాకు ఊపి తాగిపి మన డాక్టరు. పొద్దుగాల తాగిపి. రాత్రి పొద్దుగాల? ఇప్పుడు రాత్రి. సరే బువ్వ తిను. తింటాను. ఈ పచ్చగోలి కూడా ఇప్పుడు. పచ్చగోలి కూడా ఏంది? ఎర్రగోలి ఏం కూర చేసినావు? చికెన్. చికెన్ కడుపు నొప్పి వద్దులే ఇప్పుడు. వద్దులే. ఏ కడుపు నొప్పి వద్దులే. కడుపులో నెత్తి వస్తుందంటే వద్దులే అయ్యా. కడుపులో నెత్తి కడుపు నొప్పి కాదు, కడుపులో నెత్తి వస్తుంది. చికెన్ తినమన్న డాక్టర్ ఏం కాదంట. కడుపులో నెత్తి నొప్పి ఏం కాదంట. కాదా? ఆడు కొత్త డాక్టర్. ఆడు చికెన్ తినచ్చా? పాటు తిను. నాకు దండ ఎక్స్పీరియన్స్ ఉన్నది. మస్తు చేసినావు. మళ్ళీ దానికి పోయినా అయ్యో టానిక్ తాగలే. మళ్ళా సుబ్బైంది డాక్టర్. అబ్బా నో అబ్బా. సార్ 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 తక్కువ అన్నావు. తక్కువ ఊపి పోసింది. ఏం ఊపినావు? నన్ను ఊపింది. నిన్ను ఊపమాలే రామయ్య. టానిక్ సీసనా? మరి నీకేం చెప్పాను? అరే నన్ను ఊపమన్నావేమన్నా? తక్కువ అందుకే తక్కువ తక్కువలే. సారీ దాగి నుంచి ఇగో ఆ పచ్చ గోలు వేసుకున్నా కదా, గోలు వేసుకున్న నుంచి ఇండ్లకేని నొచ్చుడు. నువ్వు తినమందుకు వేసుకున్నావు కదా? తినమందుకు వేసుకున్నావు కదా? మా భార్య చికెన్ తిన్నాకనే వేసుకున్నావా? చికెన్ ఎవరు తినమన్నా? నేను కోడి కూర తినవా నువ్వు? కోరికరా నేను తింటా బాబు, నువ్వు పేషెంట్ కదా, నువ్వు తినకూడదు. నువ్వు ముందే కడుపులో నెత్తిని మింగినావు. కడుపులో నెత్తిన వచ్చు సార్ నిజంగా. మరి ఆల్రెడీ నెత్తి మింగినావు, మరి ఎందుకు మింగినావు? సార్ ఇప్పుడు ఏమన్నా గోళీ సారు
మంచి మంచి గోలిస్తా ఈసారి మాత్రం దానికి మాత్రం దానికి ఊపు నువ్వు ఊగకు సరేనా చూసారు ఊపే అదే ఎందుకలా వేసినావు అట్లా ఊపితే పడిపోతే పలిపోతుంది అనవసరంగా మందులు మస్తు రేట్లున్నాయా పెట్టి 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 గిలాసు మంచిది మరి మంచి తగ్గుతాయి పోతా మరి పోయిరా కొడుకులు బిడ్డలు మంచిగా ఉన్నారు కానీ పోతా బేగారు వేదేలు ఇక ఇది ఆదాయాలకి ఇక మళ్ళీ అరే మళ్ళీ పిలుస్తాను ఏమైంది చికెన్ అనవసరంగా పెట్టినావు నువ్వు నాకు నీకు ఓడి పెట్టమన్నాడు చికెన్ నేను పెట్టమన్నా నువ్వు కొడుకూర ఓడి అండమన్నాడు నీకు ఇంట్లో నీ కడుపులోకి వస్తుంది నాకేం తెలుసు కొడుకూర నువ్వు అండిందని నువ్వు ఒక్కదాన్ని తింటుంటే నాన్న తిన్నావు నేను రాత్రి కోడుకోవడం అన్నావు మళ్ళా కోడికూర తింటే వచ్చిందంట ఇక అయ్యో ఏమొచ్చింది సార్ నీకు ఇగో ఇండ్లకే ఫోన్ ఇండ్లకే ఇట్లా గుంజుతుంది ఇట్లా అదే నీ కడుపులో నిద్ర వస్తుందో ఇప్పుడు ఇక్కడ కూర్చుంటుంది పచ్చగోలు వేసినావు కదా నువ్వు తిన్నాక వేసేది ఉండదు తినక ముందు వేసుకున్నా నేను ఏదే పచ్చగోలు ఏడేసని ఊపి 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 టానిక్ పోసేగా నన్ను పద్దన్న డాక్టరు టానిక్ నువ్వు పద్దా అయ్యో నేను ఏం చేశాను మరి ఇద్దాక నేను చదివిన అవలాగని అనుకున్నది చదివింది అప్పట్లో అయ్యో మస్తు మెచ్చుకున్నా డాక్టర్ అయ్యో మా అయ్య మంచి పని చేసండి అరే డాక్టర్ డాక్టర్ డాక్టరా డాక్టర్ డాక్టరు ఓ డాక్టరు ఇంటికి నాకు అర్థమైపోయింది ఇంటికి వస్తున్నా రామ ఏమి సార్ అరే అటెండ్ రామయ్య ఇగో నా కాలు అయితే ఇదన్న ముంగడ పడుతుంది అయితే ఇదన్న ముంగడ పడుతుంది రెండు ఒకటేసారి వడకాసినాయి అరే ఎట్లా ఏదేమో ఇప్పుడు అరే రెండు ఒకటేసారి వడకాసినాయి సార్ మా అటెండర్ అని తెలుసుకునే నాకు ఇది ఎక్కువ తెలియదు ఏమైందయ్యా సార్ సార్ అయితే కాలు ఇదన్న ముంగడ పడుతుంది ఇదన్న ముంగడ పడుతుంది రెండు ఒకటిసారి వడకాసినాయి సార్ అప్పుడు ఇట్లా అట్లా తుంకుతే నేను నడవరాకొచ్చింది నాకు ఒక పని చేయి ఇట్లా లేపు లేపునా లేపునా ఇంకొక లేపు ఇంకొక ఆడికెళ్ళి లేపాలి నేను ఎత్తు మీద పెట్టండి ఇది లేదండు దచ్చగా నువ్వు కంపౌండర్ వేస్ట్ డాక్టర్ చెప్తుంటే సమజ్ అయితే చెప్పేస్తావా అయిపోయిందా వెళ్ళిపోమ్మా ఇంకా అయిపోయింది ఇంకా ఎక్కువ సార్ అయితే ఈ కాలు పడతాయిగా రెండు ఒకటి సార్ నేను చెప్పినంటే మాట చెప్పినంటే నేను చెప్పినట్టు ఎందుకంటే ఆ గోళీలు మంచిగా రాసినావుగా అరే సూపర్ రాసిన మాట రాయలే నేను రాసినట్టు రెండు కాళ్ళు ఒకటే దగ్గర పడాలి సరే 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 లేకపోతే మర్ర రాస్తా సరే 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 థ్యాంక్ యూ